హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే ఇలా ఉన్నా. నేను ఇండియా మొత్తం తిరగాలనుకుంటున్నా. అందుకోసం మన స్ప్లెండర్ బైక్కి కొన్ని సిస్టమ్స్ అయితే సెట్ చేస్తున్నా. నాకు అనుకూలంగా ఉండడం కోసం సెట్ చేస్తున్నా. ఇవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వీడియో పూర్తయిన తర్వాత నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బైక్కి కొన్ని సిస్టమ్స్ సెట్ చేద్దాం. ఇక్కడే సెట్ చేద్దాం. ఇంతకు ముందు అయితే సీట్ అయితే సెట్ చేసా, ఇట్లా స్టెప్ చేసా. మనం ఎక్కువ దూరం జర్నీ చేయాలంటే సీట్ అయితే కంఫర్ట్గా ఉండాలా. అందుకోసం సీట్ని అయితే ఈ విధంగా సెట్ చేసా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్ జర్నీ చేసేటప్పుడు స్ప్లెండర్ బైక్కి లైటింగ్ అయితే సరిగా ఉండదు. ఏదైనా వెహికల్ ఎదురుగా వచ్చిందంటే ఆ లైటింగ్కి మనం వెళ్ళలేము. కాబట్టి మనకు లైటింగ్ అనేది ఇంపార్టెంట్. దానికోసము నేను 2 LED లైట్లు అయితే సెట్ చేసా. చూడండి, మనం నైట్ జర్నీ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ లైటింగ్ లేని మనమైతే జర్నీ చేయలేము. మీతో మంచి ప్లేసెస్ షేర్ చేసుకోవాలంటే ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే ఛార్జర్ అయితే సెట్ చేసా. ఇక్కడ నుంచి మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలా దూరం జర్నీ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ స్టాండ్లో మనము మొబైల్ పెట్టుకొని మనము మ్యాప్ కూడా సెట్ చేసుకోవచ్చు. మ్యాప్ చూసుకుంటూ వెళ్ళచ్చు. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. లైటింగ్, ఛార్జరు ఇవన్నీ కూడా బ్యాటరీతోనే రన్ అవుతాయి. ఆ బ్యాటరీ బైక్ బ్యాటరీతోనే రన్ అవుతాయి. బైక్తోనే ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి ప్లేసెస్లో మనం స్టే చేయాలంటే లైటింగ్ చాలా అవసరం. ఎక్కడన్నా ఇక్కడ టెంట్ వేసుకొని ఉండాలంటే ఈ బైక్ యొక్క లైటింగ్ అయితే సరిపోదు. దానికోసం స్పెషల్గా ఒక సెట్టింగ్ అయితే సెట్ చేస్తాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. ఇప్పటి నుంచి వీడియో బాగుంటుంది, చూడండి. మనం లైటింగ్ కోసం సోలార్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఇదే సోలారు. మనం ఎక్కడన్నా టెంట్ వేసుకోవాలంటే సోలార్ ద్వారా మనము బల్బ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సోలార్తో మనం లైటింగ్ సెట్ చేసుకుందాము. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఎండలో పెడతాను సోలార్ని. ఇప్పుడైతే ఇక్కడ ఎండలో పెట్టా, చూపిస్తా మీకు. ఇదైతే కన్వర్టరు. ఇది బ్యాటరీ. ఇదైతే బల్బు. ఇదైతే స్విచ్. ఇదైతే సోలార్ నుంచి వచ్చిన వైరు. దీన్ని అయితే బ్యాటరీకి కనెక్ట్ చేస్తాను. చూడండి, దీని ద్వారా ఏమవుతుందంటే బ్యాటరీకి ఛార్జ్ అవుతుంది. ఈ విధంగా సెట్ చేసిన ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీ. ఇక్కడ నుంచి అయితే ఇది కన్వర్టరు. DC కన్వర్టర్ ఇది. దీన్ని కూడా నేను బ్యాటరీకి అయితే సెట్ చేస్తా. ఈ వైర్స్ వచ్చేసి బల్బు. ఇది వచ్చేసి మనము ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నైట్ ఎక్కడన్నా స్టే చేయాలంటే బల్బ్ వెలుగుతుంది. ఇప్పుడైతే సోలార్ నుంచి నేను బ్యాటరీకి ఇచ్చాను, బ్యాటరీ నుంచి కన్వర్టర్కి ఇచ్చాను. దీంతో ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మన ఛార్జర్ పెట్టచ్చు, మొబైల్కి ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైట్లు వేసుకోవచ్చు. దీంట్లో ఛార్జర్తోనే మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు మొబైల్ని. Type-C ఇది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదైతే DC కరెంటు. ఇక్కడ నుంచి మనం ఛార్జర్ పెట్టుకోవచ్చు. ఇటు పక్క అయితే DC.
సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 2 పెట్టుకోవచ్చు, 2 ఉంటాయి. 2 కేబుల్ పెట్టుకోవచ్చు, 2 సెల్లులకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 2 ఛార్జర్లు పెట్టుకోవచ్చు. ఛార్జర్ లేదంటే కేబుల్ ద్వారా పెట్టుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా మనము సోలార్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలా. సైడ్కు మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ వేడి ఎండ తగులుతూ ఉంటుంది. ఈ ఎండ తగలడం వల్ల మనకు అయితే కరెంట్ అయితే జనరేట్ అవుతుంది. లేదంటే మనం ఎక్కడైనా స్టే చేసేటప్పుడు అయితే అట్లా బయట పక్కన పెట్టచ్చు, పక్కన పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అయితే సెట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా మీ సలహాలు ఇవ్వాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.